నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ విమెన్స్ డే. అనగనగనగా 1999 అప్పుడే రిలీజ్ అయింది స్వయంవరం అనే సినిమా. అందరూ కొత్త వాళ్లే. అందులో హీరోయిన్ క్యారెక్టర్ అను కూడా న్యూ ఫేస్. కానీ ఆమెను చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ కొత్తగా అనిపించదు. మన ఇంట్లో అమ్మాయిలాగా, మన పక్కింట్లో అమ్మాయిలాగే అనిపిస్తూ ఉంటుంది. సో అంతలా తన క్యారెక్టర్తో మెస్మరైజ్ చేశారు అను. కట్ చేస్తే ఆ సినిమాకి స్పెషల్ జ్యూరీగా నంది అవార్డ్. ఇక 2000 మనోహరం అనే ఇంకొక సినిమా. ఆ సినిమాలో ఉషా అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. కట్ చేస్తే ఆ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా నంది అవార్డ్. ఇక సరే, కెరియర్ స్టార్టింగ్ కదా, ఒక లెవెల్లో వెళ్తున్నారు అనుకుంటున్నప్పుడు వచ్చింది ప్రేమించు సినిమా. ఇంకా ఈ సినిమాకి హద్దులు లేవు. అందులో మీనా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇప్పటికీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఆ సినిమా ఇప్పటికీ ఇంట్లో వస్తే రిమోట్స్ పక్కన పెట్టి సినిమాకి అతుక్కుపోతూ ఉంటారు జనాలు. అలా మీనా క్యారెక్టర్తో మనందరి మనసులో ఒక ముద్ర వేసుకున్నారు. ఆ సినిమాకి కూడా బెస్ట్ యాక్ట్రెస్గా నంది అవార్డు వచ్చింది. ముచ్చటగా 3 సార్లు నంది అవార్డుని వరుసగా తన ఇంట్లో పెట్టుకున్నారు. తనే పీకాసో చిత్రం, ఎల్లోరా శిల్పం మన లయ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో లయ గారు. హలో, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ స్పెషల్ డేని మీతో మాట్లాడడం. అవునా? అంటే మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక సక్సెస్ఫుల్ జర్నీని మీరు చూడడం, అండ్ మీ రియల్ లైఫ్లో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు. లయ గారు ఒక అంటే ఓకే, విమెన్ అంటే ఇట్లా ఉండాలి, తన కెరియర్ అంటే ఇట్లా ఉండాలి, అది ఎక్కడైనా కూడా అన్నట్లు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు లయ గారు? అంటే ఇఫ్ దెర్ ఇస్ నో ప్లాన్ అంటే యాజ్ సచ్, కాకపోతే ఒక్కొక్క డే ఒక్కొక్కది ఒక డిసిప్లిన్ అండి. అంటే దట్ ఈస్ నీడెడ్ కూడా. అంటే అట్ ద సేమ్ టైమ్ మనకు వచ్చిన ఆపర్చునిటీని మనము ఎలా యూస్ చేసుకున్నాం అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వచ్చింది అంటే మనకు కావాల్సినప్పుడు వచ్చినప్పుడు తీసుకొని దాన్ని ఎలా యూస్ చేసుకున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏమీ తెలియకుండా వచ్చి ఇక్కడ నుంచి అన్నీ నేర్చుకుని బై ద టైం నేర్చుకుని నేను ఇంకా బెటర్గా చేయగలను అనేసరికి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. సో అది ఒకటే కొంచెం రిగ్రెట్ తప్ప. బట్ అదర్వైజ్ ఒక డే అట్ ఎ టైం ఒక డిసిప్లిన్తో ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మేబీ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎస్, లయ గారు అంటే ఒక కలర్ఫుల్ వరల్డ్ని చూశారు సినిమా ఇండస్ట్రీలో. చూసి అంటే ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు మీకంటూ. వరుసగా నంది అవార్డులు 3 సార్లు రావడం అనేది అదేం చిన్న విషయం కాదు. దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది, మీ క్యారెక్టర్ పరంగా మీరు ఎంత హోంవర్క్ చేయాలి, ఇదంతా ఒక సక్సెస్ఫుల్ జర్నీ, ఒక వండర్ఫుల్ వరల్డ్ని చూశారు. సడన్గా పెళ్లి చేసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ అనేసి అంటే ఆ ట్విస్ట్ ఎట్లా అనిపించింది మీకు? అంటే అండి దట్స్ ద థింగ్. అంటే ఏది ప్లాన్ చేసి అవ్వలేదు, అలా అయింది. అయినప్పుడు అడాప్ట్ అవుతూ చేయగలిగాను. అంటే నేనేంటంటే ఎనీ సిచ్యువేషన్లో ఐ కెన్ సర్వైవ్ అనేది నాకు నమ్మకం ఉంది. అది నేను చేయగలను ఇప్పుడు కూడా. వెన్ వీ హ్యావ్ అంటే మనము పీక్స్ చూసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత ఇంకొక రకమైన లైఫ్ స్టైల్ అంటే మనకి ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అప్స్ అండ్ డౌన్స్ కూడా తీసుకోగలిగే అంటే మెంటలీ అలా ప్రిపేర్ ఎనీ సిచ్యువేషన్లో మనం ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు హౌ కెన్ వీ ట్రావెల్ అనేది ఒక ఐడియా, క్లారిటీ నాకైతే ఆ స్ట్రెంగ్త్ ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే మీకు అనిపించిందా లయ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ చూశాను అన్న ఫీలింగ్ ఉందా మీకు? అవుతుంది కదండి, అప్పే ఉండదు కదా, ఎవరికి అలా ఉండదు. ఐ డోంట్ థింక్, అదే వెరీ రేర్గా ఉండొచ్చు, బట్ అది చాలా చాలా లక్కీ. కొంతమందికి ఇట్ కెన్ హ్యాపెన్, బట్ అది మన చేతిలో లేదు. హాఫ్ ద టైం మనం చేతిలో లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీ కెరియర్ని, మీ జర్నీని ఇప్పుడు మీరు రివైండ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది లయ గారు? అది అసలు అంటే చిన్నప్పటి నుంచి ఒక యాక్ట్రెస్ అవ్వాలి అనే ఒక థాట్లోంచి వచ్చినప్పుడు అదొక వేరే థింగ్. అది నాకు గాడ్ గిఫ్ట్గా వచ్చినప్పుడు అది వేరే థింగ్. సో దేర్ 2 డిఫరెంట్ థింగ్స్. సో ఏంటంటే నేను చిన్నప్పుడు కూడా ఒక సినిమా చేసినప్పుడు 4th క్లాస్లో అది కూడా అనుకుని నేనేదో యాక్ట్రెస్ అవ్వాలి అనుకుని అంటే ఆ ఏజ్లో పెద్ద తెలియదులేండి, బట్ ఏంటంటే అనుకుని చేసింది కాదు. సినిమా అంటే ఏంటో తెలీదు. ఇది ఓకే, ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, సో అది చాలా గ్రేట్ థింగ్. ఇవేమీ తెలియకుండా ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే తెలియకుండా స్టార్ 2000 కంటెస్ట్లో అదొక కంటెస్ట్, అదొక టెస్ట్,
అది మనం బాగా చేయాలి అంతే తప్ప దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఓహో మనం సెలెక్ట్ అవుతే సినిమా చేస్తాం, సినిమా చేస్తే ఇలా ఉంటుంది, మన లైఫ్ ఇలా ఉంటుంది, ఇవేమీ తెలీదు. సో ఇక్కడ వరకే ఈ టెస్ట్ నేను సరిగ్గా చేయాలి. సో అదే మైండ్తో ఉండి అదే చేస్తూ సెకండ్ వరకు వచ్చాము. ఐ వాజ్ హ్యాపీ. నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీదే క్యూరియాసిటీ ఉండేది. సో నేను అప్పుడు డాన్స్, చెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. సో వాటి మీద ఎక్కువ ఉండేది. సో సినిమాలు తక్కువ ఉండేది. సో ఈ ఆల్ దీస్ థింగ్స్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ గ్రాడ్యువల్గా వచ్చాం. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ జర్నీ నాకు. అండ్ దట్ టాట్ మీ ఏదైనా వచ్చినప్పుడు అడాప్ట్ అవ్వడానికి టీచ్ చేసింది. అది ఇది రాకపోతే బికాస్ తెలియకుండా వచ్చి చేసినప్పుడు మనం తెలియకుండా నెక్స్ట్ కూడా చేయగలం. సో అలాగే ఐటీ చేసాము, అలాగే డాన్స్ స్కూల్ నడిపాము. సో అంతే, ఇవన్నీ ఏవి ఎవరు చెప్పినవి. బేసిక్గా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్ అవ్వాలని డెఫినెట్గా అనుకుంటారు. మీ ఫాదర్ డాక్టర్, మీరు ఎందుకు డాక్టర్ అవ్వలేదు? అంటే అండి నాకు చాలా బ్లడ్ అంటే భయం. నాకు అసలు భయం. నేను ఫస్ట్ ఎవరైనా బాధపడుతూ ఉంటే అమ్మో నొప్పిస్తుందా అని చాలా ఫీల్ అయిపోయే టైప్. సో ఇలా ఉంటే అంటే అలా ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ చదివిన తర్వాత మారారు అని నేను విన్నాను. సో ఈ మెంటాలిటీ నాకు సెట్ అవ్వదని నేను ఫీల్ అయ్యాను. ఒక మిక్స్డ్ ఇవైతే ఉన్నాయి, కళా పోషణలు అంటారు మీలో. అసలు చెస్ ఎక్కడ, సినిమా ఇండస్ట్రీ ఎక్కడ, మీ స్టడీస్ ఎక్కడ, ఐటీ ఎక్కడ, అక్కడ అన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చెస్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందండి? స్కూల్కి వెళ్తూ ఇది చేస్తూ అలా మామూలుగా ఉంటుండగా అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు రంగా గారు మర్డర్ ఆయన అదంతా అయినప్పుడు 2 months యాక్చువల్లీ కర్ఫ్యూ ఉండి స్కూల్ లేదు, ఇంట్లో ఉన్నాము. ఇలాంటి టైంలో మా నాన్నగారు ఏమన్నారంటే ఇంకా గేమ్స్ ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలి కదా మరి కిడ్స్ని. సో ఈ సైడ్ చెస్ ఆడదాం. అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. మా ఫాదర్ ఇవి ఇలా మూవ్ అవుతాయి అని చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చి ఇదెందుకు ఇలా ఆడావు, ఇది కదా ఆడాల్సింది అంటే ఏంటి నేను ఏదో ఆడాను దానికి ఇంత గొడవ ఏంటి అన్నట్టు ఉండేది. అంటే మనం ఏదో ఆడతాం గేమ్, ఓడిపోతాం, ఎవరు ఓడిపోయారని తిట్టరు కదా. సో ఏంటిది ఎందుకు తిడుతున్నారు నేను ఓడిపోయాను అనేసి అన్నట్టుగా అనిపించేది. అంటే ఐ డి నాట్ అండర్స్టాండ్ బేసిక్లీ, అదే చెప్తున్నాను కదా. సో ఇప్పుడు కిడ్స్ అందరూ చాలా ఫార్వర్డ్గా అంత బాగా తెలుసు, వాళ్ళకి ముందే తెలుసు. ఇప్పుడు నాకు ఎవ్రీ టైం నేను బిహైండ్ ఉండేదాన్ని. సో నాకేం అర్థమయ్యేది కాదు ఎందుకు తిడుతున్నారని. తర్వాత ఏమైందంటే అలాగే చూసుకుంటూ నేర్పించారు. మూవ్స్ వచ్చు నాకు, కొంచెం గేమ్ వరకు వచ్చు. తీసుకెళ్ళి స్టేట్ ఛాంపియన్షిప్ ఉంది అంటే గుంటూరుకి తీసుకెళ్ళి చెప్పని కూడా లేదు, ఆడే ఎవరో వచ్చారు వాళ్ళతో ఆడాలి. సో వెళ్ళిన తర్వాత సడన్గా ఏదో చేశాను. అమ్మాయి నాకంటే కొత్త అనుకుంటాను. సో అమ్మాయికి అసలు రాలేదు. సో నేను గెలిచేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు సాయంత్రం వరకు టైం ఉంది అంటే దట్ ఈస్ హౌ ఇట్స్. అప్పుడు చెస్ మన ఆంధ్రాలో అంత పాపులర్ కాదు. అప్పుడు చెస్ అంత పాపులారిటీ లేదు. సో ఆ టైంలో సో ఏమన్నారంటే ఇవాళ రోజంతా ఉండండి, రోజంతాలో ఎవరైనా వస్తే మీకు మళ్ళీ కాల్ చేస్తాం, అప్పుడు వాళ్ళతో కూడా ఆడాలి, వాళ్ళతో కూడా మీరు ఆడి గెలిస్తే అప్పుడు దెన్ యూ విల్ బి ద స్టేట్ ఛాంపియన్. ఎవరైనా వస్తే, లేకపోతే దట్స్ ఇట్. అంటే అంత తక్కువ కాంపిటీషన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారంటే దెన్ సెకండ్ ఎవరో వచ్చారు, అది కొంచెం టఫ్. అమ్మాయి కొంచెం నాకంటే బెటర్గా వచ్చి సమ్హౌ లక్కీగా ఐ వన్. సో స్టేట్ ఛాంపియన్ అయిపోయాక నేను నేషనల్స్ ఆడాలి. నేషనల్స్కి వెళ్ళినప్పుడు నేనే లాస్ట్. అది కూడా ఇంకా ఎలా అంటే అది బికాస్ నాకేం రాదు బేసిక్లీ, ఏవో మూవ్స్ వచ్చి అంతే. అది నేషనల్స్కి వెళ్ళిపోయా. సో దెన్ మా నాన్నగారు అర్థమైంది, ఓహో వీళ్ళందరూ నేషనల్స్ అయినా కూడా చాలా బాగా ఆడుతున్నారు. అండర్ 8 years old అంటే 7 years old అనుకుంటా, అండర్ 8 years oldలో కూడా వీళ్ళు బాగా ఆడుతున్నారు. సో వీళ్ళందరినీ మనం దాటాలంటే వీ నీడ్ కోచింగ్ అని చెప్పి కోచింగ్ పెట్టి అని చేశారు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ మై చెస్ జర్నీ. ప్రేమించు సినిమా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. అందులో ఒక లయ యాక్ట్ చేస్తున్నారనేది అందరు మర్చిపోతారు. ఆ మీనా క్యారెక్టరే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు జనాలందరూ. ఆ సినిమా మీకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ ఆ సినిమా వచ్చినప్పుడు అండి లాట్ ఆఫ్ పీపుల్ అంటే నేను బిలీవ్ చేశాను దట్ అది ఒక వన్ ఆఫ్ ద రేరెస్ట్
ఆపర్చునిటీ అని. ఒక రకమైన భయం ఉంది, అంటే నేను బాగా చేయాలి కదా, ఎస్ మనము ఓకే చెప్పేసాం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. సో వన్స్ అది అంతా ప్రాసెస్ అవుతున్నంతసేపు చాలా చాలా టెన్షన్ యాక్చువల్లీ. అంటే ఒక ట్రామా నడుస్తూ ఉంది. అంటే మైండ్లో అంటే అప్పటికి నాకు కొంచెం ఐడియా వచ్చింది సినిమా అంటే ఏంటి, జనాలు ఇలా చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళు రియాక్షన్ చెప్తారు, అంటే బాగుందా బాగాలేదా రివ్యూస్ వస్తాయి. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ ఆల్రెడీ ముందు అయింది కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉంటుందని తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక ప్రెషర్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి ఏం ప్రెషర్ ఫీల్ అవ్వలే, ఎందుకంటే నాకు ఆ ప్రెషర్ ఏంటో తెలీదు. అది తెలిసిన తర్వాత చేసిన పెద్ద మూవీది కాబట్టి ఇది మాత్రం చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. సో అది రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఏంటి నీకు అవసరమా ఏంటి అది అని అంటారేమో అని, అంటే కైండ్ ఆఫ్ ఒక టెన్షన్ ఉండింది. కానీ అది బాగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది 3 నందులు ఇంటికి పెట్టుకెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి లయ గారు? అది కూడా కంటిన్యూగా ఇయర్ బై ఇయర్. కరెక్ట్, అంటే అది లక్కీగా హ్యాట్రిక్ వచ్చింది. సో నాకు జ్యూరీగా ఉన్నప్పుడు ఫస్ట్ జ్యూరీ నాకు గుర్తులేదు, కానీ సెకండ్ అవుతే చైర్మన్ ఆఫ్ ద జ్యూరీ వాజ్ మన జమున గారు. థర్డ్ ఇయర్ అవుతే నాకు అవార్డు వచ్చిన థర్డ్ ఇయర్ అవుతే జ్యూరీ చైర్మన్ వచ్చి గుమ్మడి గారు. ఆల్ బిగ్ యాక్టర్స్, బిగ్ లెజెండరీ యాక్టర్స్ అందరూ అన్నమాట. సో వాళ్ళు చెప్పడమే నాకు అది చాలా హ్యాపీగా అనిపించేది. బట్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని వాళ్ళు ఏ లెవెల్ మనం ఏ లెవెల్, వాళ్ళు పొగడ్డం ఏంటి నన్ను అని. కొంచెం అంటే వాళ్ళని రీచ్ అవ్వలేం కదండి. ఎలా జమున గారు లాగా ఈక్వల్గా ఉండగలం, అసలు చేయలేం. ఇట్స్ నాట్ ఈవెన్ అ పాసిబిలిటీ. అది వాళ్ళు మెచ్చుకుంటుంటే ఏ పిల్ల బచ్చా ఇప్పుడే వచ్చింది అంటే మైండ్లో మైండ్ వాయిస్ ఈ నువ్వు వాళ్ళు ఏదో మంచిగా ఉండడం కోసం నేను ఎంకరేజింగ్గా చెప్తున్నాను, నువ్వు అసలు ఏదో అనేసుకోకు, నువ్వు తగ్గు అని నా మైండ్ చెప్పేదన్నమాట. సో డోంట్ థింక్ టూ మచ్ అని అనిపించేది అనమాట. సో ఎనీవే, బట్ దట్ ఇయర్కి మేబీ మై పర్ఫార్మెన్స్ వాజ్ ద బెస్ట్ అనిపించి ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దమ్. లెజెండరీ పీపుల్ని మీట్ అవ్వడానికి కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది దానివల్ల. ఇప్పుడు ఇద్దరి పిల్లలకి మదర్ మీరు, ఆ మదర్హుడ్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అది ఫర్ ఎవ్రీబడి ఇట్స్ అ స్పెషల్ థింగ్ ఇన్ దర్ లైఫ్ అండి. అండ్ దెన్ యూ ఫీల్ కంప్లీట్ యాక్చువల్లీ. వాళ్ళు పిల్లలు ఉంటే రోజు ఒక హంగామా. ఫర్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే స్కూల్ అయితే భలే బాధ వస్తుంది, రోజు ఇంట్లో ఉంటారు, సడన్గా దే విల్ నాట్ బీ దేర్. అసలు నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా పేరెంట్స్ అందరూ నాకు తెలీదు, అంటే ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ అనుకోండి. సో ఐ వాస్ లైక్ ఓకే, ఈ స్కూల్కి వెళ్తే ఏడుస్తావు ఏంటి నువ్వు అంటారు. అంటే బేసిక్లీ ఐ కుడెంట్, అంటే అది ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ థింగ్. నేను ఇప్పుడు ఒకటి నేర్చుకుంటాను వీళ్ళకి ట్రిక్, ఓకే వీళ్ళు తినట్లేదా అయితే ఇలా పెడితే తింటున్నారు అని చెప్పి ఈ ట్రిక్ నేర్చుకుంటాను. అది ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ అయ్యాక మళ్ళీ వాళ్ళు న్యూ ట్రిక్ నేర్చుకుంటారు. ఓహో ఇది వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ మనం వేరే ట్రై చేయాలి. సో ఎవ్రీ డే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బిట్వీన్ దెమ్ అండ్ అస్ టు గెట్ ద థింగ్స్ డన్. ఐ వాజ్ ద ఓన్లీ చైల్డ్ కాబట్టి వెన్ మై మామ్ స్కూల్కి వర్క్కి వెళ్ళినప్పుడు నేను నా పనులు నేనే చేసుకోవడం నాకు మా అమ్మ నేర్పించింది. సో నాకు అది యుఎస్ స్టైలా ఇండియన్ స్టైలా నా తెలియదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వాళ్ళ రెగ్యులర్ పనులు వాళ్ళు చేసుకునేలాగా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని అదొక ఫేజ్. సో దాట్ ఈస్ అనదర్ ట్రావెల్. తర్వాత టీనేజ్ థింగ్స్ ఇలా ఉంటాయి. సో ఎవ్రీ డే ఇట్స్ అ ఛాలెంజ్, అంటే ఇట్స్ నెవర్ ఎండింగ్. అంటే లయ గారు, నాకు తెలిసి ఒక హీరోయిన్గా మంచిగా ఫేమ్ వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఇండస్ట్రీని వదిలేసి కంప్లీట్గా ఒక ఫీల్డ్ని వదిలేసి ఇంకొక ఫీల్డ్కి వెళ్ళింది మీరే అని నేను అనుకుంటున్నా. నాకు కూడా ఐ డోంట్ హ్యావ్ ద థింగ్, కానీ ఉన్నారేమో నాకు తెలీదు. మీతో పాటు కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎట్లా మింగిల్ అయ్యేవారు? వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు, లేదా కంప్లీట్గా వాళ్ళు యుఎస్ ఎంప్లాయీస్ వాళ్ళు? అంటే కొంతమంది మోస్ట్లీ యుఎస్ ఉంటారు, కొంతమంది ఇండియన్స్ ఉంటారు, కానీ వాళ్ళు తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. సో నార్త్ ఇండియన్స్ అట్లా అందరూ ఉంటారు కాబట్టి, సో
తెలుగు వాళ్ళు అనేది ఒకటో ఇద్దరో ఎక్కడో కలుస్తారు అంటే మన ప్రాజెక్ట్లో. అవును, ఓవరాల్గా ఉండుండొచ్చు, బట్ మన ప్రాజెక్ట్లో ఒకళ్ళో ఇద్దరో ఎక్కడో కలుస్తారు. సో వాళ్ళు గుర్తుపడతారు, వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు లయ గారు. అదే ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనేది లయ గారి లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్లో ఫేస్బుక్ ఉండేది. అప్పుడు మా అమ్మాయి చిన్నప్పుడు అంటే జస్ట్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే ఉండేవాళ్ళు అందులో. బట్ ఏమైందంటే అది మా అమ్మాయి అంటే మనం అప్పుడు అన్ని ఫేస్బుక్లో పెట్టుకోవడం అలవాటు ఉండేది కదా అప్పుడు. సో మా అమ్మాయి పుట్టినప్పుడు అన్నీ పెడుతుంటే అన్నీ వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసేవి, అన్నీ వచ్చి మామూలు వెబ్సైట్స్లో అంతా వచ్చేసేది. సో నేను అంటే దట్ ఈస్ నాట్ మై పాయింట్. కానీ వచ్చేసరికి కొంచెం ఒకలాగా భయం వేసింది. అంటే ఏంటిది అంటే మనం ఏం చేసినా ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ బీయింగ్ వాచ్డ్. అంటే ఇంకా పబ్లిక్లోకి వచ్చేస్తుంది. అంటే మనం ఏం పెట్టాలో అంటే మన పర్సనల్ కోసం పెట్టుకోవడం కాదు, మన పర్సనల్ కోసం కాదు. సో ఇది పబ్లిక్కి వెళ్తుంది. సో నా కిడ్స్ని ఎక్కువ పెట్టాలని నేను అనుకోలేదు రోజు. సో నేను మామూలుగా నా కోసం పెట్టుకున్నాను, కానీ అది అలా వచ్చేసరికి ఇంకా నాకు భయం వేసి ఫేస్బుక్ మొత్తం వాడడం మానేసాను. అసలు వాడలేదు. సో నోబడీ నోస్ నేను ఎక్కడున్నాను, నా పేరేంటి, పెళ్ళైన తర్వాత నా పేరేంటి. ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 years ముందే మా ఫ్రెండ్స్ అందరూ మీ సోషల్ మీడియాలో ఏదో చేయాలి అందరూ చేస్తున్నారు, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ గురించి ఒక 2 years ముందు నుంచి చెప్తున్నారు, చేయి మీరు చేయకపోతే ఎలా, అందరూ చేస్తున్నారు అని. అండ్ స్టార్ట్ అలా పుష్ చేసి ఏం పర్లేదు ఎవరు చూస్తారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు టచ్ లేదు, ఇప్పుడు ఎవరు. కానీ చూసారా అసలు మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మీ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు చూసారా? అవునవును, యాక్చువల్లీ అంటే దే ఆర్ ఆల్ ఎంకరేజింగ్, దే ఆర్ వాచింగ్ అండ్ అడ్వైజింగ్. కొన్నిసార్లు వి లర్న్ ఆల్సో. సో విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద థింగ్ ఇస్, సో దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వాడుకున్నాం అనమాట. సో జస్ట్ వీ వర్ హ్యావింగ్ ఫన్, ఎంజాయింగ్. ఇవాళ ఇది నచ్చిందనమాట వీళ్ళకి, సో మనం ఇంకోటి చేద్దాము, లెట్స్ ఎంటర్టైన్ దెమ్ అన్నట్టుగా అలా సరదాగా అలా స్టార్ట్ అయింది అనమాట. సో కమింగ్ టు మీ ప్రాజెక్ట్, ఇప్పుడు థియేటర్స్లో జనాల్ని చాలా ఆకట్టుకుంటున్న ప్రాజెక్ట్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. అండ్ మీది శివాజీ గారి కాంబినేషన్. అప్పుడు రత్నమాల, ఇప్పుడు ఈ క్యారెక్టర్ రెండు అసలు అంటే మీ తర్వాతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? రత్నమాల ఎలా అయితే ఒక గుర్తుగా ఉండిపోతుంది, నందగోపాల్ రత్నమాల, అలాగే శ్రీరామ్ అండ్ ఉత్తర కూడా విల్ బి రిమెంబర్డ్ అండి, అది షూర్. మనీ ప్లాంట్ తీసుకోవడం ఇట్లాంటివి చేశారా రియల్ లైఫ్ లో? నాట్ ఇన్ రియల్ లైఫ్ అంటే నాకు చేయండి. ఇప్పటి వరకు కూడా నాకు తెలీదు దట్ మనీ ప్లాంట్ దొంగతనం చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి అని. అసలు నాకు తెలీదు, దొంగతనం చేయాలని తెలీదు. మనీ ప్లాంట్ ఉంటే వస్తుంది అనేది విన్నాను. ఎవరికి తెలియకుండా తీసుకొని పెట్టుకుంటే వస్తా. అది నాకు తెలీదు. ఓకే ఓకే. అది నేను ఇప్పుడే నేను చేసేటప్పుడు కూడా అన్నాను, అదేంటి ఎందుకు ఇలా అడిగితే చిన్న ముక్క కట్ చేసి ఇస్తారు కదా, సో దాట్ విల్ గ్రో కదా. సో ఏంటి అంటే లేదు యాక్చువల్లీ దెర్ ఇస్ అ సేయింగ్ దట్ అది కొట్టేసి తీసుకొని వచ్చి పెట్టుకుంటేనే ఎక్కువ డబ్బులు వస్తాయని. నాకు ఇవ్వతే తెలీదు, ఎవరిని కొట్టేయమని కూడా చెప్పడం లేదు. ఇట్స్ జస్ట్ ఫన్. ఫ్రస్ట్రేటింగ్ హస్బెండ్ ఏదా లయ గారికి? హస్బెండా? అరే అస్సలు లేదు. ఓకే, అంటే నేను ప్రాబ్లం చేస్తారా ఆ సిచ్యువేషన్? కానీ ఆయన పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ. ఉండొచ్చు, కాకపోతే నాది ఇంపార్టెంట్ థింగ్స్ లో, మెయిన్ థింగ్స్ లో ఉండవు, చిన్న వాటిల్లో ఉండే. టవల్ ఎందుకు ఇక్కడ ఉంది, షర్ట్ రాగానే తీసేసేసి అలా పడేస్తే నచ్చదు. ఏది ఎక్కడ పెట్టాలో అంటే మళ్ళీ మనమే చేసుకోవాలిగా. ఇది టవల్ అనుకోండి, నేను ఇక్కడ పెట్టేసా, మీరు నన్ను ఏమంటారు? ఏంటి టవల్ ఎప్పుడు అక్కడే, ఎక్కడ పెట్టాలి టవల్, వేర్ డూ యూ హ్యావ్ టు పుట్, యూ వాంట్ టేక్ ఇట్, ఇంగ్లీష్లో మాట్లాడతా కదా, యూ వాంట్ పుట్ ఇట్ బ్యాక్, ఐ హ్యావ్ టు పుట్ ఇట్, బట్ ఐ హ్యావ్ అదర్ వర్క్ టు డూ, డోంట్ పుట్ ఇట్ శ్రీ. ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఇస్ అ టోన్. అదే ఇట్స్ జస్ట్ అంటే స్ట్రెస్ కూడా చాలా కూల్గా, ఇప్పుడు మనకి ఏం పని లేదనుకోండి, దేర్ ఇస్ నథింగ్ టు డూ అండ్ వీఆర్ ఆన్ అ వెకేషన్లో ఇలా పడేస్తే నేను ఎందుకు అరుస్తా? ఎస్,
దేర్ వీఆర్ రిలాక్సింగ్. నాకే ఏం పని లేదు. వీఆర్ ఓన్లీ దేర్ టు గో హ్యావ్ ఫన్. అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇక్కడ పడేసావు, ఇక్కడ ఎందుకు చేసావు, ఇది ఎందుకు పడేసావు ఏమన్ను. చాలా ఎక్కువ. ఎందుకంటే హీ ఆల్సో నోస్ నేను కూడా ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, హీ నోస్ ఇట్. సో దాన్ని అది పెద్ద సీరియస్గా తీసుకోరు. ఇట్స్ ఓకే, ఐ విల్ పుట్ ఇట్ వెన్ ఐ క్యాన్ అంటారు. నువ్వేం పెట్టవు, నువ్వు పెట్టవు, నేనే పెట్టుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఏదన్నా పని చేస్తున్నాను అనుకోండి, శ్రీ కెన్ యూ హెల్ప్ మీ, ఇది చేయవా, సో చేస్తే చెప్పాను అనుకోండి, ఓకే అంటారు. అనిన తర్వాత అక్కడే కూర్చొని ఫోను. మీరు ఇంత క్యూట్గా అడుగుతున్నా కూడా చేసి పెట్టారు. అప్పుడు ఏం చేయాలి, రెండోసారి చెప్తాను, మూడోసారి చేసినప్పుడు ఇంకా నేను చేస్తానంటే ఇంకా నాకు ఐదర్ నేను అక్కడ గొడవ వేసుకోవడానికి కూడా టైం లేదు, బికాజ్ వెళ్ళి తెచ్చుకో. సో అది పని అవ్వట్లేదు. సో ఏం చేస్తాను, నేనే కార్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాను. అప్పుడు నో ఐ విల్ గో. ఇప్పటివరకు చెప్పింది ఏంటి, అయితే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్. అంతే తప్ప మాకు అసలు మేజర్ ప్రాబ్లమ్స్ లేవు. బికాస్ డెసిషన్ మేకింగ్స్ నేను చేయను, తనే చేస్తాను. మేజర్ డెసిషన్స్ తనే తీసుకుంటారు. ఐ విల్ గివ్ ఇట్ ఫుల్ ఫ్రీడమ్ టు హిమ్. ఈ స్మాల్ ఇంట్లో జరిగే ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. నాకు కూడా పని వాళ్ళు అందరూ ఉంటే నేను అసలు పట్టించుకోను. ఎందుకు నేను అసలు అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. మీరు రెండు ఇండస్ట్రీలు చూశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందో, ఐటీలో ఎట్లా ఉంటుందో మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా ప్రిపేర్డ్గా వస్తున్నారండి. నాలాగైతే రావట్లేదు. డెఫినెట్లీ నాకైతే ఏం తెలీదు. నేను వచ్చిన తర్వాత ఏంటి కెమెరా ఏంటి అంటే, నేను ఆల్రెడీ చిన్నప్పుడు సినిమా చేసినా కూడా పెద్ద దాని ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓహో జనాలు చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, దాంట్లో హిట్ ఫ్లాప్, దాంట్లో డబ్బులు, ఇవేమి కూడా తెలియదు నా స్టేట్లోంచి. ఇప్పుడు చాలా చాలా బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ హోంవర్క్ చేసి, వాళ్ళు ద లుక్స్ దగ్గర నుంచి వాళ్ళు అన్నీ టేక్ కేర్ చేసుకుంటూ, వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ, డిజైన్స్ కానీ, వాళ్ళ మేకప్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళు వాట్ దే లుక్ గుడ్ అని వాళ్ళకి ఐడియా ఉంది ఆల్రెడీ. నాకు అసలు నేను వెళ్ళి కూర్చునేదాన్ని అంతే ఇలాగా. వాళ్ళు ఏమేస్తే అది ఓహో. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు మేకప్ ఎప్పటి నుంచో వేస్తున్నారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎప్పటి నుంచో వస్తున్నారు, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళు నాకంటే బాగా తెలుసు. బట్ చాలా హ్యాపీగా ఉంది లయ గారు. అంటే మీరు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయడం. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి, ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ హ్యాస్ ఇంపార్టెన్స్ టు ద రోల్. అంటే బయటికి వెళ్ళేటప్పుడు లాయా కూడా ఉంది అనేది ఒకటి మాట్లాడుకోవాలి. ఒక క్యారెక్టర్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ విచ్ రోల్, మదర్ రోలా, లేకపోతే సిస్టర్ రోలా, ఇద్దరు రోలా, లేకపోతే ఒక ఇండిపెండెంట్ క్యారెక్టరా, లేకపోతే గెస్ట్ రోలా, లేకపోతే లీడ్ రోలా, డజంట్ మ్యాటర్. బయటికి వెళ్ళేటప్పుడు లయ ఈ రోల్ బాగా చేసింది, ఈ లయ రోల్ చాలా బాగుంది ఫస్ట్, దెన్ బాగా చేసింది నెక్స్ట్. సో ఫస్ట్ నా రోల్ బాగుంటే దెన్ ఇట్ విల్ షో ఇంపాక్ట్. సో బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయో మాట్లాడుకున్నట్టు హైలైట్స్లో నేను కూడా ఉండాలని. దట్స్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీబడి. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.